హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అవిసె గింజల లడ్డూని ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం. ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్ని ఎలా ఒక 2 to 3 minutes బాగా వేగించుకోవాలి. కొంచెం వేడంతా బాగా తీసుకునే వరకు వేగించుకోవాలి. మరి అలానే ఒక దాంట్లో అదే ప్యాన్లోనే కొబ్బరి సన్నగా తరుక్కొని ఇట్లా మరి అది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేగించాలి. అది కొంచెం రోస్ట్ అయ్యాక ఇలా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేగించాలి. అలా వేగించుకొని పక్కన తీసేసుకొని ఒక 6 to 7 డేట్స్ అంటే ఖర్జూరాల్ని ఇలా తీసుకొని దాన్ని డీసీడ్ చేయాలి. ఖర్జూరాన్ని అంటే లోపల ఉన్న విత్తనాలని తీసేసుకొని ఈ 5 to 6 డేట్స్ని మనం పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో మనం హీట్ చేసిన ప్యాన్లోనే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నా అంటే నేను బాదం, కిస్మిస్, అలానే క్రాన్బెర్రీస్ తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలి. బాగా వేగించుకున్నాం కాబట్టి ఇవి ఒక ప్యాన్లో నుంచి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ని జార్లోకి వేసి బాగా ఫైన్ పౌడర్ లాగా ఆడించుకుందామండి. మెత్తగా పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టినాక ఇలా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. ఈ ఫైన్ పౌడర్లోకి ఇప్పుడు మనం వేగించుకున్న డ్రై రోస్ట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి ఇవి రెండు కూడా బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుందామండి మెత్తగా. ఇది కూడా మిక్సీ ఆడించాలండి. కొబ్బరిని మిక్సీ ఆడించాక ఇలా మెత్తగా నున్నగా కొంచెం పౌడర్ వస్తుంది. ఈ పౌడర్లోకి మనం ఆల్రెడీ డీసీడ్ చేసుకున్న ఖర్జూరంని అలానే 2 ఇలాచీని వేసుకుందాం. ఇలాచీ వేసాం కదండి. ఖర్జూరంలోకి విత్తనాలు తీసేసి మిక్సీ జార్లోకి వేసానండి. అలానే డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఇప్పుడే యాడ్ చేసేసి మిక్సీ పట్టాలండి. ఇవన్నీ వేసాక మిక్సీ ఆడించాక ఇలా మెత్తగా వస్తుందండి పౌడర్. ఈ పౌడర్ని మనం తీసుకొని లడ్డూస్లా చేసేసుకోవడమే. ఇది హెల్త్కి మంచిది, అలానే థైరాయిడ్ వాళ్ళకి మంచిది. అండ్ మనం కూడా వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్కి చాలా ఉపయోగం పడుతుందండి. మనం దీన్ని ఒక 1 week వరకు స్టోర్ చేయొచ్చు. డ్రై కొబ్బరి వేసాం కాబట్టి ఇది 1 week వరకు నిల్వ ఉంచుకుంటామండి. అలానే ఇది వెయిట్ లాస్కి, థైరాయిడ్ ఫంక్షన్కి, షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ మంచిదండి. అండ్ దీంట్లో మనం ఎటువంటి పంచదార యాడ్ చేయలేదు, తేనె యాడ్ చేయలేదు, అలానే బెల్లం కూడా యాడ్ చేయలేదు. సో నో వరీస్. కీప్ హెల్తీ, స్టే ఫిట్. ఓకే అండి, ఇవి మనకు వచ్చిన ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూలు. మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేయండి కమెంట్స్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కమెంట్స్లో మీరు ఏ విధంగా చేశారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.